మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇచ్చేస్తున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తే ఈనాటి ప్రధాన పత్రికల్లోని వార్తా విశేషాల్లోకి మనం ఒకసారి వెళ్లే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులారా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమున్నా సరే, మీ మండలం కావచ్చు, గ్రామం కావచ్చు, తండా కావచ్చు, నియోజకవర్గం, జిల్లా ఏదైనా సరే, మీరు ఎక్కడ నివాసం ఉంటున్నా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మనం స్ఫూర్తి న్యూస్లో ప్రసారం చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రులారా. ఇక దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్న ఈ నేపథ్యంలో ప్రధానంగా 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు, అదేవిధంగా ఒక పుదుచ్చేరికి సంబంధించినటువంటి ఎన్నికలు అంటే ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. నేపథ్యంలో దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి చర్చ అనేది కొనసాగుతుంది. ప్రధానంగా అస్సాం, పుదుచ్చేరిలో కూడా ఏప్రిల్ 9న ఉన్నాయి. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా అస్సాంలో కాంగ్రెస్ గెలవకపోతే వరుసగా 3వ పరాజయాన్ని మూటగట్టుకున్నట్లు అవుతుంది. అస్సాం రాష్ట్రంలో బీజేపీ పార్టీ అద్వితీయంగా చాలా పటిష్టంగా ఉంది. అక్కడ ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఉన్నాడు. దేశ రాజకీయాలను తన వైపు తిప్పుకునేలా, దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకునే విధంగా దేశంలోని అనేక రాష్ట్రాలకు సంబంధించిన బడుగు బలహీన పేద వర్గాలకు సంబంధించిన ప్రజలతో ఆయన మమేకమయ్యే విధానం దేశంలోని ప్రజలందరినీ కూడా ఆకర్షించడం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి అంటే చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్, అదేవిధంగా పోలీసు బందోబస్తు మధ్య మాత్రం నిరంతరం బయటికి రావడం జరుగుతుంది. కానీ హిమంత బిశ్వ శర్మ అనునిత్యం ప్రజలకి సమయం కేటాయించడం జరుగుతుంది. వారి నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకోవడం జరుగుతుంది, ఫిర్యాదు లెటర్లు తీసుకోవడం జరుగుతుంది. సామాన్య ప్రజలు నిరంతరమైన కలవడం జరుగుతుంది. కాబట్టి హిమంత బిశ్వ శర్మ అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి రోజు అనేది క్రేజ్ అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి బీజేపీ అక్కడ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుంది అనేది సుస్పష్టం. దానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టేందుకు. ఒకసారి చూద్దాం. కమలం హ్యాట్రిక్ కొడుతుందా? అస్సాంలో భాజపా కాంగ్రెస్ హోరాహోరీ, కీలకంగా మారనున్న చిన్న పార్టీలు. భాజపా కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరుతో అస్సాం ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న కమల దళం హ్యాట్రిక్ విజయంపై కన్నేగా దాన్ని ఓడించి పూర్వ వైభవం సాధించాలని అస్సాం పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. అటు భాజపా నేతృత్వంలోని మిత్రపక్షాలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఇక బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఏఐయుడిఎఫ్ ఎంత వరకు ప్రభావం చూపిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక భాజపా హిమంత జోరు. రాష్ట్రంలో 2016లో తొలిసారి అధికారంలోకి వచ్చిన భాజపా 2021లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. ఈ 10 ఏళ్ల పాలనా కాలంలో వ్యవస్థాగతంగా చాలా బలోపేతమైంది. రాష్ట్రంలో అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, కుదుర్చుకున్న శాంతి ఒప్పందాలను పదే ప్రస్తావిస్తూ ఎన్డీఏను మరోసారి గెలిపించాలని ఓటర్లను సీఎం హిమంత బిశ్వ శర్మ కోరుతున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపాకు చెందిన ఇతర సీనియర్ నేతలు రాష్ట్రంలో పలుమార్లు పర్యటించారు. డబుల్ ఇంజన్ సర్కారుతో అస్సాంకు చేకూరిన ప్రయోజనాలను పదే వివరించారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వంపై ప్రజల్లో సహజంగా పెరిగే వ్యతిరేకత భాజపాకు ఎన్నికల్లో కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. హిమంత, ఆయన కుటుంబ సభ్యులపై ఉన్న అవినీతి ఆరోపణలు ప్రతికూలంగా పనిచేయచ్చు. ఇక రాష్ట్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో అస్సాం గణ పరిషత్ అంటే ఏజీపీ, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, యూపీపీఎల్, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్, బీపీఎఫ్ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ గొగోయ్ దూకుడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2016లో గద్దె దిగడానికి ముందు వరుసగా 15 ఏళ్ల పాటు అస్సాంను కాంగ్రెస్ పాలించింది. దశాబ్ద కాలంగా అధికారానికి దూరంగా ఉండడంతో చాలా మంది సీనియర్లు పార్టీని వీడారు. అయితే ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలంగానే ఉంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ దూకుడుగా ముందుకు వెళ్తూ భాజపాను ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మైనార్టీ ఓటర్ల మద్దతుపై పార్టీ భారీగా ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు భూపేన్ బోరా ఇటీవలే పార్టీని వీడడం గట్టి ఎదురుదెబ్బ. గొగోయ్కి ఆయన భార్య ఎలిజబెత్ కోల్ బర్న్ కి పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయని హిమంత బిశ్వ శర్మ ఆరోపిస్తుండడం కొంత ప్రతికూలంగా మారింది. రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి సిపిఎం, అస్సాం జాతీయ పరిషత్, ఏజేపీ, ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్, ఏపీహెచ్ఎల్సి పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 16 సీట్లు గెలుచుకున్న ఏఐయుడిఎఫ్ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. మొత్తానికి
పరిణామాలన్నింటి చూస్తుంటే ఖచ్చితంగా అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి.